అమ్మ మీ పేరమ్మా? నా పేరు వెంకటలక్ష్మి దుర్గ అండి. ఎవరెవరు ఉంటారమ్మా మీ ఇంట్లో? మా ఇంట్లో మా బాబు, నేను, మా పాప ఉంటుంది. బాబు పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? ఎంత ఉంటాయి వయసు? బాబు 10th క్లాస్ చదివేవాడండి. మా ఆయన గారు చనిపోయిన తర్వాత చదువు మానిపించేసి చదివించుకునే స్తోమత లేక పనిలో పెట్టానండి. అంటే ఎలా చనిపోయారమ్మా ఆయన? తాగి చనిపోయాడు. ఏం చేస్తుండేవారు ఆయన? ఆయన హోటల్లో పనికి వెళ్ళేవాడండి. వంటలు చేసేవాడు అతను. హోటల్లో పనికి వెళ్తే 500 వచ్చేయండి. వంటకి వెళ్తే 1000, 1500 అలా తెచ్చుకునేవారండి ఆయన. తాగి చనిపోయాడు. 2022లో చనిపోయారండి ఆయన. ముందు నుండి అలవాటు ఉందా లేకపోతే? ఆయనకి ఇదేదో వాటికి ఇట్లా రేట్లు పెరిగినాయి అంటండి. కొత్త కొత్త బ్రాండ్లు అవి వచ్చినాయి అంటండి. వాటికి రేట్లు పెంచేసారంట. ఇంట్లో డబ్బులు సరిపోకండి, పిల్లలకి అద్దెలే కట్టుకోలేక ఇంట్లో సరిపోక తాగేవాడు. ఎందుకు ఏంటని చెప్పాను 2-3 సార్లు నిలదీశాను కానండి. మనం ఏం చేయని పొద్దుగూకులు చేసి వస్తున్నాను కదా, మరి నేను అది తాగపోతే నాకు ప్రశాంతంగా నిద్ర పట్టదని చెప్పానని అన్నాడండి. 2-3 సార్లు దెబ్బలాడుకున్నామండి. అదేమో నేనేమో ముందు మానలేనని చెప్పాడండి. కానీ తాగాడు, కానీ ఎప్పుడు ఆయనకి ఏ ప్రాబ్లం లేదండి. బీపీ కానీ షుగర్ కానీ అసలు ఏమీ లేదండి. అతని వయసు 33 సంవత్సరాలండి చనిపోయేటప్పటికి. 33 ఏళ్ళేనండి. మా పరిస్థితి బాగోక చిన్న వయసులో చేస్తారండి మా అమ్మగారు వాళ్ళు. అటు ఆయనకు కూడా అంతేనండి. ఆయన మందు తాగేటప్పుడు బాగానే ఉండేవాడండి? ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చాయి? శుభ్రంగా తినేవాడండి, శుభ్రంగా ఉండేవాడు. మళ్ళీ తెల్లారులేసి పనికి వెళ్ళిపోయేవాడండి. అతనికి ఏమీ కూడానే దగ్గు కానీ అలాంటివి అసలు ఏమీ లేవండి. అతనికి చాలా బాగుండేవాడండి మనిషి. రేట్లు ఎప్పుడు పెరిగాయి అసలు? రేట్లు ఎప్పుడు పెరిగాయి అనేది నాకు తెలియదండి. మరి ఎవరి ప్రభుత్వంలో పెరిగాయి? జగన్ గారి ప్రభుత్వంలోని రేట్లు పెరిగినాయండి. తాగేవాడు ఎప్పుడు చనిపోయారమ్మా? ఇతనికైతే ముందు 7-8 సంవత్సరాల నుంచి అలవాటు ఉందండి. ఇప్పటి నుంచి అంటే ఈ రేట్లు పెరిగిన కాడి నుంచేనండి తాగడం. రేట్లు పెరిగిన కాడి నుంచి. వార్త ఈయన ఎక్కడ ఉంటుండగా చనిపోయారు? డాక్టర్లు అండి ఆ రోజున పొద్దున మాటలు 10ంటికి బయటకు వెళ్ళిపోయాడండి. బాబుని స్కూల్ దగ్గర దింపమంటే నాకు ఖాళీ లేదు, పని ఉందని చెప్పని వెళ్ళిపోయాడండి. బాబు నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. సరే అని చెప్పని బయట పని ఉందన్నాడు కదండి, నేనేం మాట్లాడలేదండి. ఆయన ఇంకా రావట్లేదని చెప్పని ఫోన్ చేశానండి. చేస్తే ఓ తాగి ఇంటికి తెచ్చుకున్నాడు. ఒకటో రెండో తెచ్చుకుని బాత్రూంలో తాగి కిటికీలోంచి బయట పడేసాడండి. అది నేను చూశానండి. ఆ కడుపులో మంట వచ్చేస్తుంది, కళ్ళు కనిపించట్లేదు అనేసి అని చెప్పని వాంతులు విరేచనాలు అయినాయండి. 3:30 వరకు చూశానండి. విరేచనాలు అంటే మామూలుగా ముందు ఎక్కువయ్యి అలాగ అవుతుందేమో అనుకున్నానండి. ముందు ఎక్కువయ్యి అలాగ అవుతుందేమో అనుకుని మజ్జిగ చేసి ఇచ్చి ఆయనకి ట్యాబ్లెట్లు వేసాను. ఇంకా తగ్గట్లే, నాకు కళ్ళు కనిపించలేదు అన్నాడండి. నాకు భయం వేసేసింది. భయం వేసేసి 3:30-4 ఆ సమయంలో టైం చూడలేదండి. ఇంటి పక్కన ఆయన్ని మా పాపని ఇచ్చి బండి మీద హాస్పిటల్కి పంపించానండి. నేను వెనకమాల వెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్తే ఇంక ఈ హాస్పిటల్ తీసుకెళ్ళినోడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఊపిరాట్లా, నా కళ్ళు కనిపించట్లా, కడుపులో మంట వచ్చేస్తుందని పెద్ద పెద్ద అరుపులు అరిసేస్తున్నాడండి. అరుపులు అరిసేసరికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వెంటనే స్కానింగ్లని బ్లడ్ టెస్ట్లని అన్నీ చేయించుకొచ్చామండి. ఇంక కుదరదమ్మా ఏలూరు తీసుకెళ్ళిపోండి, అతనికి ముందు తాగున్నాడు కదా అతను అని అన్నాడు. పొద్దున్న తాగిందేనండి ఆయనకి. ఇంకా అదే ఇంకా అప్పటికప్పుడు తాగినట్టే ఉందంటండి ఆయనకి. ముందు తాగొచ్చాడు కదమ్మా అని అన్నాడు. పొద్దున్న తాగాడండి, ఇప్పుడైతే వెళ్ళలేదు, పొద్దున్న నుంచి ఆయన ప్రవర్తన ఇలాగే ఉందండి అని చెప్పని డాక్టర్ గారి దగ్గర ఏడ్చేస్తున్నానండి. కాళ్ళు పట్టుకుంటే ఏదో రకం చేయండి, ఏలూరు తీసుకెళ్ళిపోండి అమ్మ అన్నారు. ఏలూరు తీసుకెళ్ళిపోయామండి. ఏలూరు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి. అక్కడ కూడా డాక్టర్లు అడిగారు. ఇలాగే చెప్పానండి, బాబు ఏదో రకంగా చేయండి, నా పిల్లలు చిన్నోళ్ళు అని చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడుతుంటే, ఏమన్నా తాగినప్పుడు ఏం చేసావమ్మా, నువ్వు మానిపించుకోవాలి కదా, వయసు కూడా చిన్నదే అంటున్నామని చెప్పని డాక్టర్లు కూడా నా మీద కేకలేసారండి. ట్రీట్మెంట్ చేస్తుండగా అక్కడికి వెళ్ళిన తర్వాత 1 గంటే ఉన్నారండి. ఏ మాట కూడా మాట్లాడలేదు. ట్రీట్మెంట్ చేస్తుండగానే చనిపోయాడండి ఆయన. ఆ టైంలో కూడా మమ్మల్ని ఎవరు ఆదుకోలేదండి అసలు. ప్రభుత్వం కానీ ఏదైనా మీకు ఆర్థికంగా కానీ ఏమైనా భరోసా ఇచ్చిందా? అసలు ఎవరో కూడా ఏ రకంగా కూడా ఇంటికి కూడా పరామర్శించకు కూడా ఎవరో రాలేదండి. ఆ టైంలో నేను చంద్రబాబు గారు ఏంటండి మాకు వచ్చి 10,000 ఇదేంటండి 10,000 ఏమో మట్టి ఖర్చులకి ఇక్కడ వాళ్ళు ఇచ్చారండి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 1,00,000 రూపాయలు ఏమో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇచ్చారండి. పదవిలోకి వచ్చిన తర్వాత నేను 24 లక్షలు ఇస్తానమ్మా, మీ కుటుంబానికి వచ్చిన భయం ఏమీ లేదు, మీకు ఉంటాకి ఇల్లు కూడా ఇస్తానని చెప్పని మాకు హామీ ఇచ్చారండి. ఆ ధైర్యంతో మేము ఇప్పుడు దాకా అలా ఉన్నామండి. మరి ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ 3 సంవత్సరాలకి మళ్ళీ కేసు తిరగదీశారు. మరి ఏదన్నా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. నేనే కాదండి, 27 మంది చనిపోయారండి. వాళ్ళ కుటుంబాలు కూడా ఇలాగే రోడ్డున పడినాయండి. తల్లులు అనంగా, పిల్లలు అనంగా, అక్కలు అనంగా, చెల్లెలు. కానీ ఆ టైంలోని ఫుడ్ పాయిజన్ అని అదని ఇదని చెప్పని మా దగ్గర బియ్యమని, ఉల్లిపాయలని, పప్పని, పచ్చిమిరకాయలని అన్నీ ట్రీట్మెంట్ చేయడానికి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళారు కానీ
ఫుడ్ పాయిజన్ అయితే మేము కూడా చచ్చిపోతాం కదండి. మా పిల్లలు తిన్నారు, మేము తిన్నాము, మేము కూడా చచ్చిపోవాలి కదా. ఓన్లీ మగవాళ్ళే చనిపోతారా అని చెప్పని నేను నిలదీసి అడిగానండి. మరి అర్ధరాత్రులు కూడా వచ్చి మా ఇంటికి వచ్చి బ్లాక్మెయిల్ చేసి బెదిరించారండి మమ్మల్ని. ఏమని బెదిరించారు, ఎందుకు బెదిరించారు? ఆ రోజున అదే చంద్రబాబు గారు పొద్దుట వస్తారనగా ఈ రోజు నైట్ అండి వచ్చి తలుపులు కొట్టి ఏలూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, మీ పైనుంచి సార్లు వస్తున్నారు, ఏదో అదే సార్లు వస్తున్నారు, మీకు బీమాలు రావాలన్నా పెన్షన్లు రావాలన్నా ఏది రావాలన్నా ఇప్పుడున్నది ప్రభుత్వం ఈ జగనన్న ప్రభుత్వమే కాబట్టి వాళ్ళు చెప్పింది మీరు వినాలని చెప్పని మాకు చెప్పారండి. కానీ నేను అలా రానండి, మా పిల్లోడు తలగొరు పెట్టున్నాడు, నేను చూస్తే ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ టైంలో 12ంటికి అండి 11:30 12ంటికి ఆ సమయంలోనండి ఈ టైంలో మేము రావండి అని చెప్పని దుర్గేష్ గారినికాను రాజపూల్ గారికి ఫోన్ చేసి చెప్తేనండి పాపం అప్పుడు వాళ్ళు వచ్చి ఇలాగే వెళ్ళకూడదమ్మా అని చెప్పి మాకు ధైర్యంగా నిలబడ్డారండి. లేకపోతే చాలామందిని కూడా అలా తీసుకెళ్లారంటండి బ్లాక్మెయిల్ చేసి. మేమైతే వెళ్ళలేదండి. అంటే తీసుకెళ్ళి ఏం చెప్పమన్నారు మిమ్మల్ని? అక్కడ తీసుకెళ్ళి నేనైతే వెళ్ళలేదండి. వెళ్ళిన వాళ్ళు చెప్పడమేండి. మరి ఏం చెప్పారో ఏంటో నాకు తెలియదండి. వాళ్ళని ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పారంటండి. అనారోగ్యం బాగోక చనిపోయారని చెప్పమన్నట్టు చెప్పారంటండి. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చెప్పడమేనండి. అంటే ఇప్పుడు మొత్తం 27 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయండి. వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఎలా బాధపడుతున్నానో వాళ్ళు కూడా అలాగే బాధపడుతున్నారండి. కట్టలేదండి, ఎవరి పని వాళ్ళే చేసుకుంటున్నారండి. మేము నష్టపోయామండి. మా తాడుబొట్లు తెగిపోయి మా పిల్లలు రోడ్లు పడి మేము ఇలాగ అయిపోయాం కానండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళే చేసుకుంటున్నారండి. ఇప్పుడైనా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ సారాన్ని అరికట్టి నాలాంటి కుటుంబాలకి నాలాంటి బాధ వేరే వాళ్ళకి రాకోకుండా బాబు గారే ఏదైనా న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఒకవేళ ఆయన ఉండుంటే మీ పిల్లల్ని ఈ రోజు మీ పనికి పంపించాల్సిన అవసరం వచ్చేది కాదు. లేదండి, నా పిల్లలు అదే ఆయన ఉంటేనండి నా పిల్లల్ని ఏదో రకంగానండి కష్టపడో ఏదో రకంగా నా పిల్లల్ని ఆయన చదివించుకునేవాడండి. ఈ రోజు నాడు మా అమ్మ చదువుకుంటానన్నా కూడా నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నానండి. నా కుటుంబం చాలా ఇబ్బంది పడుతుందండి. నేను పిల్లల్ని పెంచడం కూడా చాలా కష్టపడుతుందండి. నేను ఎప్పుడు పనికి వెళ్ళలేదండి. ఆయన చనిపోయిన తర్వాత బయట పనులకి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. మటుకి మమ్మల్ని చాలా బాగా ఆదుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా ఆదుకుంటారని ఆయన నమ్మకంతో ఉంటున్నామండి. నాకు ఈ ఉంటాకి ఇల్లు కూడా లేదండి. ఆ బాబు గారు ఏదో చూపిస్తానని చెప్పినప్పుడు నాకు చెప్పారండి. నేను ఆ నమ్మకంతో ఉన్నాను. మరి ఏం చేస్తారో ఏమోనండి. బాబు గారు మీతో మాట్లాడారండి. బాబు గారు మాట్లాడారండి. మీకు వచ్చిన భయం లేదమ్మా, నీకు వచ్చిన భయం లేదు, నేనున్నాను, మీ కుటుంబానికి అండగా ఉన్నాను అని చెప్పి నీ పిల్లల్ని చదివిస్తానని కూడా అన్నారండి. నీ పిల్లలు నా పిల్లలని కాదండి, ఆ 27 కుటుంబాలు కూడా చిన్నపిల్లలు ఉన్నా పెద్దోళ్ళు ఉన్న కాలేజీ ఫీజులు ఏంటి అదేంటి ఆయన చదివిస్తానని చెప్పని అందరికీ హామీ ఇచ్చారండి. ఆయన గారి పేరండి అది? పోసి అండి ఆయన పేరు. ఆయన వేయించుకొని 10 సంవత్సరాలు అవుతుందండి పచ్చబొట్టు. నాకు ఆ పచ్చబొట్టేనండి, మీరు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదండి. కానీ ఆ జగన్ గారి మట్టికి మమ్మల్ని అసలు పరామర్శిస్తాం కాదు, కానీ ఆయన ప్రభుత్వంలో మాకు ఏమీ జరగలేదండి, ఏమీ కూడా రాలేదండి. మాకు ఉండటానికి ఇల్లు కూడా లేకోకుండా చేశారండి. మరి మేము అంత కక్ష ఏంటో కూడా మాకు తెలియదండి. అంటే మీరంతా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే 27 మంది నార్మల్గా ఇండివిజువల్? మాకు పార్టీకి దీనికి అసలు సంబంధం లేదండి. మేము మామూలుగా కూలి పని చేసుకొని మేము బతికేటోళ్ళమండి. మాకు అసలు తెలియదండి అలాంటి వాళ్ళని. అసలు మాకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఎక్కడో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన పార్టీ ఈ రకంగా ఆయన లేకపోయినా పదవిలో లేకపోయినా కూడా ఆయన వచ్చి ఆయనకి తోచిన సాయం మాకు చేశారండి. ఈయన పదవిలో ఉండుకోవడానికి కనీసం మమ్మల్ని పలకరించడానికి కూడా రాలేదండి. మాకు పలకరించడానికి రాకపోయినా మమ్మల్ని ఇంకా బ్లాక్మెయిల్ చేసి ఎక్కడికో తీసుకెళ్తాక చూశారు. అదండి, ఏదన్నా చెయ్యాలనుకుంటే ముందటి రోజు చేయొచ్చు కదండి, లేకపోతే 2 రోజులు ముందటి రోజు చేయొచ్చు కదా. ఆయన రేపు పొద్దుట వస్తారనగా ఈ రోజే ఎందుకు వచ్చి మమ్మల్ని ఇంటికి వచ్చి తలుపు కొట్టి బ్లాక్మెయిల్ చేయాలండి? ఆయన ఏదో ఉద్దేశం ఉంది, వాళ్ళ తప్పు ఉందండి, అందుకే ఈ రకంగా మమ్మల్ని ఇలా చేశారండి. ముందు నుంచి అలవాటు అంటే సీసా తెచ్చుకుని తాగేవారండి. సీసాల రేట్లు పెరిగిపోయినాయని మామూలు బ్యాంతి సీసాలు తెచ్చుకుని తాగేవారండి. చిన్న చిన్న సీసాలు ఉండే అవి తెచ్చుకుని తాగేవారండి. అవి రేట్లు పెరిగిపోయినాయని చెప్పి డబ్బులు ఉండలేదని తాగేవారు. తెచ్చుకుని తాగుతాను ఇది అయిపోయిందండి. అసలు పెరిగిన మూలనేనండి. మామూలుగా తాగేవారు కాదండి, సీసాలు తెచ్చుకుని తాగేవారు. ఆ సీసాల రేట్లు పెరగటం వల్లే మంది తెచ్చుకుని తాగేవారండి.
సీసా ఒకవేళ మందు పెంచకపోయి ఉంటుంటే మందు తాగి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ పరిస్థితి వచ్చేది కదండి. మా పిల్లలండి అందరూ ఆడపిల్లలేనండి. నా ప్రాణానికి అందరు పిల్లల్ని చూసుకోవటం మాకు ఆయనే ఆధారం అండి. ఇంకేమీ లేవండి, మాకు ఏది ఆధారం లేదండి. ఆయనే తెచ్చి ఒకసారి నాకు 3 పిల్లలండి, 2 పాపలు బాబండి. పెద్ద పాపకి 2 పిల్లలండి, ఆడపిల్లలు. చిన్న పాపకి 2 ఆడపిల్లలండి. పిల్లోడికి పిల్లలు లేరండి. మా బాబుకి పిల్లలు లేరు. ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరండి. ఎవరి సంవత్సరం వాళ్ళకి ఉంటుంది కదండి. ప్రభుత్వం ఏదైనా ఆదుకుందామా? ప్రభుత్వం ఏమో ఆదుకోలేదండి. ఏలూరు తీసుకెళ్ళారండి. ఏలూరు తీసుకెళ్ళి 50,000 ఇస్తామని తీసుకెళ్ళారు మా చిన్న పాపని. తీసుకెళ్ళి ఏమీ ఇవ్వలేదండి. ఇవ్వకపోగా పిల్లని లోపల పెట్టి గడెట్టారంటండి. మా పాప వచ్చి మీరు చెప్పండి అని, మీరు అబద్ధం చెప్పండి, అనారోగ్యంతో చచ్చిపోయాడని చెప్పండి, కలిసి తాగి చచ్చిపోయారని చెప్పొద్దు అన్నారంటండి. ఏమన్నారు? కలిసి తాగి చచ్చిపోలేదు, అనారోగ్యంతో చచ్చిపోయాడని చెప్పమన్నారంటండి. చెప్పమంటే మా పాప చెప్పనందంటండి. తర్వాత 3వ రోజు నన్ను కూడా అలాగే చెప్పమన్నారండి ఫోన్ చేసి. మళ్ళీ కూడా అబద్ధం చెప్పమన్నారండి. నేను చెప్పను అన్నానండి. నేను చెప్పను, అలా చచ్చిపోతే ఎలాగెందుకు చెప్తాను, నేను చెప్పను, పిల్ల ఎందుకు రాలేదు, పిల్ల ఏడ్చేస్తుందని చెప్పానండి. మా పాప మా మనవరాలు ఏడ్చేస్తుందండి. ఫోన్ చేసి అమ్మమ్మ 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 అమ్మేదని. అప్పుడు ఫోన్ చేసి అడిగానండి నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లోడిని పిన్ని అనేవాడు కాబట్టి, ఎరా చిన్న చెల్లిని ఇప్పుడు తీసుకెళ్ళేవురా, తెల్లారగట్ట తీసుకెళ్ళేవు, పిల్ల ఇప్పుడు రాలేదు, ఆరైపోతుంది, ఏడ్చేస్తుంది, ఇవాళ చిన్న కార్యం ఒకటే, బాబాయ్ చచ్చిపోయాడు కదా అని అడిగానండి. తర్వాత మళ్ళీ మా తమ్ముడికి కూడా ఫోన్ చేసి అడిగారంటండి పిన్నిని అలా చెప్పమని. పిన్ని చెప్పదు. అక్కడ 50,000 ఇస్తారు, తీసుకొచ్చుకుందరు కానీ రమ్మని తీసుకెళ్ళారండి. అందరిని తెల్లారగట్ట 5ంటికి కేకేసారండి. కార్ల మీద తీసుకెళ్ళారంటండి. ఈ ప్రాంతంలో మట్టికి నాకు తెలుసుండి 5గురేనండి. మరి మా వాళ్ళు ఎక్కడెక్కడో నాకు తెలియదు కదండి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళనండి, అదిగో ఇంటికి పెట్టినాలండి. ఉండుంటే ఎలా ఉండేవారు అసలు మీరు? ఆయన ఉంటే బాగానే ఉండేవాళ్ళం అండి. మరి ఆయన ఉన్నప్పుడు చాలా బాగుండేవాళ్ళం అండి. మరి ఇప్పుడు ఏంటి మీ కుటుంబ పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు పరిస్థితి ఏముందండి, ఏదో ఒకటి చేసుకుని బతకాలి కండి. ఏ ఆధారం లేదండి మాకు. ఎవరో చూసేవాళ్ళు కూడా లేరు. పిల్లలకి ఆడపిల్లలు. ఆ రోజైనా బాబు గారు ఆ ₹1,00,000 ఇవ్వమట్టుకి ఆ దినాలు దెబ్బలు చేసి ఇంట్లో ఉండకూడదన్నా కూడా శాంతిలో చేయించుకొని ఇంట్లోనే ఉన్నానండి. నేనైతే బయటికి వెళ్ళలేదండి. ఎవరింటికి వెళ్ళినా నెల లోపల వచ్చేసింది, బయటకు వచ్చింది. పొద్దున్న లేసాము, ఆ మొఖం చూసాము, అది ఇది అంటారని నేను బయటకు వెళ్ళలేదండి. అలాగా అందరూ ఇచ్చిన డబ్బులు గుడి తరఫున 10,000 పంపారండి. వాళ్ళు ఇచ్చినవి 2,18,000 దాకా అయినాయండి. నేను సీటు ఏదో వేసి అవి పాడేసి అయ్యాయి దగ్గరగా. అప్పుడున్న ప్రభుత్వం మీకేం సాయం చేయలేదు? మాకేం చేయలేదండి. చంద్రబాబు గారే మీకు ఇంకా గారే ఇచ్చారండి. సుజాత గారు ఇచ్చారండి 10,000. ఆ గుడి తరఫు నుంచి 10,000 పంపారండి. గురునాథం గారు 5,000 ఇచ్చారండి. అంతకుమించి ఇంకా మాకు ఏ సాయం లేదండి. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కావచ్చు, లేదంటే వైసీపీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు సాయం చేయలేదమ్మా? సాయం చేయలేదండి. అందరూ వచ్చి చూసి వెళ్ళటం తప్పితే ఎవరో సాయం చేయలేదండి. ఆ దేవస్థానం తరఫున కాకర నరిబాబు గారు 10,000 ఇచ్చారండి. గురునాథం గారు 5,000 ఇచ్చారు. పేతల సుజాత గారు 10,000 ఇచ్చారు. బాబు గారు ₹1,00,000 ఇచ్చారండి. ఏదో 7 నెలలకు చన్నీళ్ళు తోడని అలాగా ఏదో ఇలా చేసుకున్నామండి. బాబు గారు ఇంటికి రాలేదండి, అక్కడికి తీసుకెళ్ళారండి. మాట్లాడారు. ఇక ప్రభుత్వం తరఫు నుంచి మీకు జరిగిన నష్టానికి న్యాయం చేస్తామమ్మా, మీరేం బాధపడద్దు, నేనున్నాను మీకు, ఎప్పుడు మిమ్మల్ని కాపాడుకుంటాం, వాళ్ళతో ఎంతో కొంత సాయం చేపిస్తాం, ₹1,00,000 ఇచ్చారు. మీకు ఏదో న్యాయం చేపిస్తాం, వాళ్ళు చెయ్యకపోతే మేము చేస్తామని కూడా అన్నారు. వాళ్ళతో చేపిస్తాం అన్నారు వాళ్ళు, కానీ చేయలేదండి. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళటం తప్పితే వాళ్ళు అసలు ఏ సాయం చేయలేదండి. ఇప్పుడు ఎలా బతుకుతున్నారమ్మ? ఇప్పుడు అది ఏంటి మీకు జీవనాధారం ఏంటి అసలు మీరు బతకడం? జీవనాధారం ఏముందండి, పొద్దుటి పూట టిఫిన్ వేసుకుంటానండి. వేసుకుని అలాగే ఏదో ఒకటి చేసుకుని పోతానండి. ఏమన్నా తక్కువ అయితే పిల్లలు పంపుతుంటారండి. మా పెద్ద పాప కొద్దిగా ఏమన్నా పంపుద్దండి. బియ్యం మూట వేస్తుంది. ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటే అడుగుతానండి, లేదంటే అడగనండి. ఎందుకంటే మేము పెట్టాలి కానీ ఆడపిల్లల దగ్గర మేము తినకూడదు కదండి. అందరినీ బాగానే చూసుకుంటూ వచ్చాము. మరి ఏం చేస్తాను, పరిస్థితి బాగోని వల్ల మా పెద్ద పాప ఎప్పుడన్నా బియ్యం మూట వేస్తుందండి. ఎందుకు రారండి, ప్రతిరోజు గుర్తొస్తారు, కళ్ళలోకి వస్తారు, కనపడతారు. ఏం చేస్తామండి, గుర్తొచ్చినా చేసేది ఏం లేదు కదండి. ఏం చేస్తాం, మా కర్మ అనుకుంటున్నాం, ఏం చేస్తామండి.
మందు రేట్లు పెరిగినపోతే ఈ పరిస్థితి వచ్చేది ఈ పరిస్థితి రాదండి మాకు. ఆ మందు రేట్లు పెంచమట్టుకి ఇలా చేయమట్టుకి చేసిన ఆ పార్టీ తరపు నుంచి కూడా ఎవరూ పట్టించుకోలేదండి. మమ్మల్ని వచ్చి మీడియా వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళని తీసుకొచ్చారు, వీళ్ళని తీసుకొచ్చారు మాట్లాడారే కానీ ఇంత సాయం కానీ ఏమీ లేదు. మళ్ళీ మమ్మల్ని అబద్ధాలు ఆడమన్నారు. ఎందుకు ఆడతామండి అబద్ధం? ఇప్పుడు అబద్ధం ఆడి బతికితే మేము జంగారెడ్డి గురించి తక్కువ కొనుక్కుందామండి. మాకు అలా మోసాలు చేస్తాం రాదండి. చెప్తున్నాను కదా, ఏది అబద్ధం ఆడుతాం రాదు. నాకు తెలుసున్నంత మట్టుకి నేను ఏది ఒకళ్ళు తిందాము చేద్దామని మేము ఎంతకే కష్టపడ్డామా ఉంటే ఎవరికన్నా చూసామన్నదే కానీ నాకు రాదండి.